ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపిబి సమావేశం జరగనుంది. రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశానికి మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్, దుర్గేష్, బీసీ జనార్దన్ రెడ్డి, సుభాష్, సత్యప్రసాద్ హాజరయ్యారు. సీఎం అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పాల్గొన్న సీఎస్ కె విజయానంద్, పరిశ్రమలు, ఐటీ, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం వచ్చిన వివిధ ప్రతిపాదనలపై చర్చించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు సంబంధించినటువంటి సమావేశం అయితే ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా సంబంధిత మంత్రులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలకు ముందుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ప్రస్తుతం హాజరయ్యారు. వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, అలాగే పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ తో పాటు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే కార్మిక శాఖ మంత్రి సుభాష్, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్. సో ఈ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులందరూ కూడా ప్రస్తుతం ఈ సమావేశంలో హాజరయ్యారు. ప్రధానంగా ఇటు అనంతపురం నుంచి కూడా శ్రీకాకుళం వరకు ఏవైతే నూతనంగా వస్తున్నటువంటి పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు ఏ రకంగా పెట్టబోతున్నారు, వారికి కావాల్సినటువంటి స్థల సేకరణ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు. సో వీటికి సంబంధించి ప్రస్తుతం అయితే ఈ చర్చ సాగుతోంది. అయితే దీనికి సంబంధించి అధికారులు సైతం కూడా పూర్తిగా వివరాలు అందజేస్తున్నారు. ఈ సిఎస్ విజయానంద్ తో పాటు అలాగే పరిశ్రమల, ఐటీ, పర్యాటక శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ నెల 16వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో సో దానిని బేస్ చేసుకొని అంటే ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ గా విజయవంతం చేసేందుకు ఈ నెల 10వ తేదీన మంత్రి మండలి సమావేశం, కేబినెట్ మీటింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఎస్ఐపిబి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఈ ఎస్ఐపిబి సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా రేపు 10వ తేదీ జరిగేటటువంటి మంత్రి మండలిలో ఆమోదం చేసేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మనం ఇప్పటికే చూస్తున్నాం నారా లోకేష్ వివిధ దేశాలకు వెళ్ళడం, అలాగే మన దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళడం, అక్కడ ప్రత్యేకంగా రోడ్ షోలు నిర్వహించడము, అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలతో మాట్లాడడం, ముఖ్యంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంది, కంపెనీలు పెద్ద ఎత్తున రావాలి, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా ఆయన ఆహ్వానించడం, అలాగే నవంబర్ 14, 15వ తేదీన ఇటు విశాఖకి వేదికగా పెద్ద ఎత్తున గ్లోబల్ సమ్మిట్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమానికి కూడా అందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి కూడా ఆహ్వానించడం, ముఖ్యంగా గతంలో జరిగినటువంటి పొరపాట్లు అనేవి కూడా పునరావృతం కాకుండా ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరైనా సరే పరిశ్రమలు ఏర్పాటు చేసేటటువంటి వారికే ప్రత్యేకంగా ఆహ్వానాలు పంపించడం, వారి ద్వారా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అందించడం అనేది కూడా జరిగిపోయింది. సో వీటన్నిటికి సంబంధించి ఈ ఎస్ఐబిబి సమావేశంలో అంటే ప్రధానంగా నూతన పరిశ్రమలు ఏమేమి రాబోతున్నాయి, అవి ఎక్కడెక్కడ కూడా ఏర్పాటు కాబోతున్నాయి అన్న దానికి సంబంధించి అక్కడ వారికి అందజేసేటటువంటి సౌకర్యాల విషయానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో అయితే చర్చకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు ఈ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా రేపు 10వ తేదీ కేబినెట్ ఆమోదం పొందనున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మరోవైపు 16వ తేదీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించేటటువంటి ప్రధాని మోదీ రాయలసీమకు సంబంధించినటువంటి అభివృద్ధితో పాటు అలాగే ఆంధ్రప్రదేశ్ కు కూడా వరాల జల్లు కురిపించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పటికే ఈ ఎవరైతే పెట్టుబడులు వచ్చేందుకు సుముఖంగా ఉన్నారో సో వీరందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. సో ఈ సమావేశాల ద్వారా వారికి మరింత కూడా క్లారిటీ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పక్కాగా 14, 15వ తేదీకి సంబంధించి జరిగేటటువంటి సమావేశంలో ఎంఓయూలు కుదుర్చుకున్న తర్వాత వెంటనే వారు ఇక్కడ పరిశ్రమలకు సంబంధించి కంప్లీట్ గా కూడా పనులు ప్రారంభించేలా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఈ ఎస్ఐబిబి సమావేశంలో వాటన్నిటికీ సంబంధించినటువంటి అంశాలు కూలంకషంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సంపద. ఓకే, రైట్, థ్యాంక్ యూ హరికిషన్.